రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. బ్రేకింగ్ న్యూస్. ఉభయ తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో ఏర్పడిన పరిస్థితులను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ గత 2 రోజులుగా ప్రభుత్వ అధికార యంత్రాంగం వరదల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉంది అనడానికి నిలువెత్తు నిదర్శనం ఇదే కాదా అంటున్న తెలంగాణ బాధిత ప్రజలు. ప్రాణ నష్టం జరగకుండా ప్రతి నిమిషం ప్రభుత్వం అధికార యంత్రాంగం సమర్థవంతంగా చర్యలు తీసుకుంటుంది. ఇది సత్యం అంటున్న ఈ హెలిఫ్యాన్ ద్వారా కాపాడుతున్న నిజ దృశ్యాలు. సిరిసిల్ల జిల్లా నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతల వైపు పశువులను మేపేందుకు వెళ్లిన కొందరు రైతులు వరదల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ యంత్రాంగం వారి రక్షణ కోసం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు సహాయ చర్యలు మరమ్మతం చేశారు. హకీంపేటలోని ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ సాయంతో ఆ రైతులను సురక్షితంగా రక్షించి వారి కుటుంబాలకు అప్పగించడం శ్లాఘనీయం కాదా అంటున్న ప్రభుత్వానికి, అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్న బతికి బయటపడ్డ బాధిత ప్రజలు.